హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగములో నిన్నటి వరకు 10వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 11వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 11వ శ్లోకం ఏమిటంటే, యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాహం యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అంటే వేదాలలో పండితులు, ఓంకారమును పలికేవారు, సన్యాసాశ్రమములో ఉన్నట్టి మహర్షులు, బ్రహ్మములు ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరిస్తాను అని దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో చెప్తున్నారు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి షట్చక్ర యోగ సాధనను ఉపదేశించాడు. అందులో సాధకుడు ప్రాణవాయువును కనుబొమ్మల మధ్య నిలుపుతాడు. షట్చక్ర యోగాన్ని ఏ విధంగా సాధన చేయాలో అర్జునునికి తెలియదని భావించి ఆ దేవదేవుడు రాబోయే శ్లోకాలలో ఆ పద్ధతిని వివరించనున్నాడు. బ్రహ్మము అద్వితీయుడైన నానా రకాల రూపాలు, లక్షణాలు కలిగి ఉంటాడని అతడు చెప్పాడు. ముఖ్యంగా నిరాకారవాదులకు అక్షరము అంటే ఓంకారము బ్రహ్మముతో సమానము. సన్యాసాశ్రమంలో ఉండే ఋషులు ప్రవేశించే నిరాకార బ్రహ్మాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. వైదిక జ్ఞాన పద్ధతిలో ప్రారంభము నుండే ఓంకారము ఉచ్చరించడం, పూర్ణ బ్రహ్మచర్యములో గురువుగారి దగ్గర నివసిస్తూ చరమ నిరాకార బ్రహ్మము గురించి తెలుసుకోవడము విద్యార్థులకు బోధించబడుతుంది. ఈ ప్రకారంగా వారు బ్రహ్మము యొక్క 2 లక్షణాలను అనుభూతం చేసుకుంటారు. ఆధ్యాత్మిక జీవనములో విద్యార్థి పురోగతికి అటువంటి అభ్యాసం ఎంతో అవసరమై ఉన్నది. కానీ ప్రస్తుతము అటువంటి బ్రహ్మచారి జీవనము ఏమాత్రము సాధ్యపడదు. ప్రపంచ సామాజిక వ్యవస్థ ఎంతగా మారిపోయిందంటే విద్యార్థి జీవన ప్రారంభం నుండి బ్రహ్మచర్యాన్ని పాటించడం మనిషికి ఏమాత్రము సాధ్యపడదు. ప్రపంచమంతటా వివిధ జ్ఞాన శాఖలకు ఎన్నో సంస్థలు ఉన్నాయి. కానీ విద్యార్థులకు బ్రహ్మచర్య నియమాలను బోధించే గుర్తింపు పొందిన సంస్థ లేనే లేదు. మనిషి బ్రహ్మచర్యము పాటించకపోతే ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చాలా కష్టము. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగానికి శాస్త్రోపదేశాన్ని అనుసరించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామాలను కీర్తించడం తప్ప ఇతర ఏ భగవదానుభూతి పద్ధతి ఈ యుగములో సాధ్యపడదని ప్రకటించారు అనేది మనకు భావము. ఈ శ్లోకానికి 11వ శ్లోకానికి భావము. ఇప్పుడు 12వ శ్లోకము. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్వాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. అంటే దీనికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడిపడడమే యోగస్థితి. యోగస్థితి అంటే ఏమిటి? సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడిపడడమే అంటే విడిపోవడమే అనేది యోగస్థితి. దానినే యోగస్థితి అని అంటారు. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును, హృదయంలోనూ ప్రాణవాయువును
శీర్షాగ్రము పైనను నిలిపి ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మనిషి యోగముతో సిద్ధుడవుతాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ఇక్కడ చెప్పిన యోగాన్ని సాధన చేయడానికి మనిషి మొట్టమొదట సమస్త ఇంద్రియ భోగక ద్వారాలను మూసివేయాలి. ఈ పద్ధతి ప్రత్యాహారము అంటే ఇంద్రియాలను ఇంద్రియ వస్తువుల నుండి మళ్లించడమని చెప్పబడుతుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ అనే జ్ఞానేంద్రియాలను పూర్తిగా నియంత్రించి వాటిని స్వీయ భోగములో నెలకొనడాన్ని ఏమాత్రం అనుమతించకూడదు. ఈ రకంగా మనస్సు హృదయంలోని పరమాత్మనిపై కేంద్రీకృతమవుతుంది. ప్రాణము శీర్షాగ్రానికి చేరుకుంటుంది. 6వ అధ్యాయంలో ఈ పద్ధతి విపులంగా వివరించబడింది. కానీ ఇంతకుముందే చెప్పినట్లు ఈ కాలంలో ఈ సాధన ఆదరణీయము కానే కాదు. కృష్ణ భక్తి భావనమే ఉత్తమమైన పద్ధతి. కృష్ణ భక్తి భావనమే ఉత్తమమైన పద్ధతి. మనిషి సర్వదా తన మనసును భక్తి యోగములో కృష్ణుని పైన నిలువగలిగితే కలతలేనట్టి దివ్య పారవస్యములో అంటే సమాధిలో నెలకొనడము అతనికి అత్యంత సులభమవుతుంది అనేది భగవంతుడు చెప్పిన దానికి భావము. ఇప్పుడు 13వ శ్లోకం చెప్పుకుందాము. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ న్యాహరణ్యామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సాయాతి పరమాం గతిం. అంటే ఈ యోగ సాధనలో నెలకొని ఇంతకుముందు మనం భగవంతుడు చెప్పినటువంటి భక్తి యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడనైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటాడు అని భగవంతుడు ఈ శ్లోకానికి చెప్పినటువంటి తాత్పర్యము. ఇక్కడ భాష్యం ఏమిటంటే, ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభిన్నమని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. శ్రీకృష్ణుని నిరాకార శబ్దరూపమే ఓంకారము. శ్రీకృష్ణుని యొక్క నిరాకార శబ్దరూపమే ఓంకారము. కానీ హరే కృష్ణ ధ్వనిలో ఓంకారము ఉన్నది. హరే కృష్ణ మహామంత్ర కీర్తన ఈ కాలానికి స్పష్టంగా ఉపదేశించబడింది. కనుక ఎవడైనా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ జీవితాంతములో దేహాన్ని వదిలిపెడితే తన సాధన విధానాన్ని బట్టి ఒకానొక ఆధ్యాత్మిక లోకానికి తప్పక చేరుతాడు. కృష్ణ భక్తులు కృష్ణలోకములో అంటే గోలోక బృందావనములో ప్రవేశిస్తారు. సాకారవాదులకు ఆధ్యాత్మిక ఆకాశంలో వైకుంఠాలని పిలువబడే అనేకమైన ఇతర లోకాలు ఉన్నాయి. కాగా నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిలోనే ఉండిపోతారు. సాకారవాదులు భగవంతుని ఆకారమును పెట్టుకొని భక్తితో సేవిస్తూ ఉంటే అందరూ దివ్యాకాశములో ఉన్నటువంటి వైకుంఠాలను చేరుతారు, గోలోక బృందావనానికి చేరుతారు అనేది భగవంతుడు చెప్పినటువంటి 13వ శ్లోకానికి భాష్యము. ఇప్పుడు 14వ శ్లోకము చెప్పుకుందాము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడు చెప్పినటువంటి ఈ శ్లోకానికి, ఓ పృథా కుమార అంటే అర్జున, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను అని
భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు అర్జునుల వారితో చెప్పిన శ్లోకానికి తాత్పర్యము. దీనికి వివరణ అంటే భాష్యం ఏమిటంటే, దేవదేవుడిని భక్తి యోగముతో సేవించే అనన్య భక్తులు పొందే పరమగమ్యము గురించి ఈ శ్లోకము ప్రత్యేకంగా వివరించింది. కడచిన శ్లోకాలలో 4 రకాల భక్తులు అంటే దుఃఖితులు, జిజ్ఞాసువులు, భౌతిక లాభాన్ని కోరేవారు, జ్ఞానులు అనేవారు పేర్కొనబడ్డారు. 4 రకాల భక్తులు పేర్కొనబడ్డారు. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగమనే విభిన్న ముక్తి పద్ధతులు కూడా వర్ణించబడినాయి. ఈ యోగ పద్ధతులలో కొంత భక్తి చేర్చబడిన ఈ శ్లోకము జ్ఞానము, కర్మ, హఠయోగము ఏమాత్రము కలవనట్టి విశుద్ధ భక్తి యోగాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నది ఈ శ్లోకము. అనన్యచేతాః అనే పదముచే సూచింపబడినట్లు విశుద్ధ భక్తి యోగములో భక్తుడు శ్రీకృష్ణుని తప్ప వేరేది కోరడు. విశుద్ధ భక్తుడు అంటే పరిశుద్ధ భక్తుడు స్వర్గలోకాలకు చేరుకోవాలని కోరుకోడు. బ్రహ్మజ్యోతిలో ఐక్యము కావాలని కానీ భవబంధ విముక్తిని కానీ వాంఛించడు. విశుద్ధ భక్తుడు ఏదీ కోరుకోడు. చైతన్య చరితామృతములో విశుద్ధ భక్తుడు నిష్కాముడని అంటే ఎటువంటి స్వార్థపూరిత కోరిక లేనివాడని చెప్పబడతాడు. పరిపూర్ణమైన శాంతి కేవలము అతనికే చెంది ఉంటుంది అని, కానీ స్వీయ లాభానికై ప్రయత్నించే వారికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి తన స్వార్థపూరిత కోరికను కలిగి ఉంటాడు. కాగా పరిపూర్ణ భక్తునికి కృష్ణ ప్రీతికి అన్యమైన కోరికే ఉండదు. కృష్ణ ప్రీతికి అన్యమైన కృష్ణ ప్రీతి కాకుండా ఇంకా మరే కోరికైనా కూడా వానికి ఉండదు. అందుకే తన పట్ల అకుంఠితమైన భక్తి కలిగిన వానికి తాను అంటే భగవంతుడు సులభంగా లభిస్తానని భగవంతుడు చెప్పాడు. తరువాత విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని వివిధ స్వీయ రూపాలలో ఏదో ఒకదాని భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొని ఉంటాడు. ఏదో ఒక రూపంలో నిరంతరము భక్తియుక్త సేవలో నెలకొని ఉంటాడు. శ్రీకృష్ణునికి రాముడు, నృసింహుడు వంటి పలు ప్రధాన అవతారాలు ఉన్నాయి. భగవంతుని ఈ దివ్య రూపాలలో దేని పట్లనైనా భక్తుడు ప్రేమయుత సేవలో మనస్సు లగ్నము చేయవచ్చును. ఇతర యోగ సాధకులను పీడించే కష్టాలు ఏవి కూడా అటువంటి భక్తునికి కలుగవు. భక్తి యోగము చాలా సరళమైనది, నిర్మలమైనది, సులభంగా చేయగలిగేది. కేవలము హరే కృష్ణ మంత్ర కీర్తన ద్వారా మనిషి దానిని ప్రారంభించగలుగుతాడు. భగవంతుడు అందరి పట్ల కరుణామయుడే. కానీ ఇదివరకే వివరించబడినట్లు క్రమము తప్పకుండా నిరంతరము తనను సేవించే వారి పట్ల అతడు ప్రత్యేకంగా మొగ్గు చూపి ఉంటాడు. భగవానుడు అటువంటి భక్తులకు నానా రకాలుగా సహాయం చేస్తాడు. భగవంతుడు అలాంటి తన భక్తులకు నానా రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. యం ఏవైష ప్రణుతే తేవ లభ్యః తస్మైష ఆత్మా నివృణుతే తనుం స్వాం అని వేదాలలో కఠోపనిషత్తులో చెప్పబడినట్లు సంపూర్ణ శరణాగతుడై భగవత్ సేవలో నెలకొనేవాడు ఆ దేవదేవుని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు అని అర్థం. దదామి బుద్ధి యోగం తం అని భగవద్గీతలో 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పబడినట్లు భగవంతుడు అటువంటి భక్తునికి తగినంత బుద్ధిని ప్రసాదించి చివరకు అతడు ఆధ్యాత్మిక రాజ్యములో తనను పొందగలిగేటట్లు దీవిస్తాడు, చేస్తాడు.
విశుద్ధ భక్తుని ప్రత్యేకమైన యోగ్యత ఏమిటంటే అతడు క్రమము తప్పకుండా దేశ కాలాలను పట్టించుకోకుండా నిరంతరము కృష్ణస్మరణలో ఉండాలి. దానిలో అవరోధాలే ఉండకూడదు. అతడు ఎక్కడైనా ఏ సమయంలోనైనా తన సేవను కొనసాగించగలిగి ఉండాలి. భక్తుడు బృందావనము లేదా భగవంతుడు వసించినట్టి ఏదో తీర్థక్షేత్రంలో ఉండాలని కొందరు అంటారు. కానీ విశుద్ధ భక్తుడు ఎక్కడైనా జీవిస్తూ తన భక్తియుక్త సేవ ద్వారా బృందావన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. హే ప్రభు, మీరెక్కడ ఉంటే అదే బృందావనము అని శ్రీ ఆదిత్యాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభుతో అన్నారు. సతతం నిత్యశః అంటే ఎల్లప్పుడూ క్రమంగా లేదా ప్రతిరోజు అనే పదాలచే సూచింపబడినట్లు విశుద్ధ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుడిని స్మరిస్తూ అతనినే ధ్యానిస్తాడు. ఇవే విశుద్ధ భక్తుని యొక్క యోగ్యతలు. అటువంటి వానికి భగవంతుడు సులభంగా లభ్యమవుతాడు. అన్నింటికీ అతీతంగా గీత ఉపదేశించే పద్ధతి ఈ భక్తి యోగమే అని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా భక్తి యోగులు 5 రకాలుగా నెలకొని ఉంటారు. 5 రకాలుగా ఉంటారు భక్తి యోగులు. వారే: 1 శాంత భక్తుడు. శాంత భక్తుడు అంటే శాంతరస భావంలో భక్తులు నెలకొన్నవాడిని అతన్ని శాంత భక్తుడు అంటారు. 2 దాస్య భక్తుడు అంటే సేవకునిగా భక్తులు నెలకొన్నవాడిని దాస్య భక్తుడు అంటారు. 3 సఖ్య భక్తుడు అంటే మిత్రునిగా సేవ చేసేవాడు సఖ్య భక్తుడు. 4 వాత్సల్య భక్తుడు అంటే తల్లిగా లేదా తండ్రిగా సేవ చేసేవాడు 4వ భక్తుడు. 5 మాధుర్య భక్తుడు అంటే భగవంతునికి ప్రియురాలిగా నెలకొన్నవాడు. నేను భగవంతునికి ప్రియురాలిగా ఉండాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటే అది ఒక మాధుర్య భక్తి అనేది అంటారు. ఈ మార్గాలలో దేనిలోనైనా విశుద్ధ భక్తుడు భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిరంతరము నెలకొని ఆ దేవదేవుని మరిచిపోలేడు. అందుకే అతనికి భగవంతుడు సులభంగా లభిస్తాడు. విశుద్ధ భక్తుడు ఒక్క క్షణమైన భగవంతుని మరిచిపోడు. అదేవిధంగా భగవంతుడు తన విశుద్ధ భక్తుని క్షణమైన మర్చిపోడు. ఇదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర కీర్తనతో కూడిన శ్రీకృష్ణ భక్తి భావన పద్ధతి ఇచ్చే గొప్ప వరదానము అనేది భగవంతుడు చెప్పినటువంటి 14వ శ్లోకానికి భాష్యము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ శ్లోకంతో మనం విరమించుకుందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారత భూమి శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై. జై హింద్.